అంతే సార్, సినిమా అంటే పిచ్చి అంతే సార్. నేను చేస్తున్నానా చెయ్యట్లేదా అనేది కాదు సార్. నాకు సినిమా కావాలి, నా డేలో నాకు కంపల్సరీ సినిమా కావాలి. అయితే నేను సినిమా చూడాలి, సినిమా గురించి మాట్లాడుకోవాలి, కథలు రాయాలి లేదా కథలు వినాలి. సినిమా అన్నది నా డేలో లేకపోతే ఆ డే నాకు ఇన్కంప్లీట్ సార్. ఆ పిచ్చి అంతే, అది హ్యాపీ. అలాగే నా జర్నీ అలాగే వెళ్తుంటా సార్. కిరణ్ గారు సార్, మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నారు సార్. నా సినిమా ఈ సినిమా హిట్ అవ్వకపోతే నేను తర్వాత సినిమాలు తీయను అన్నారు. అదే ఈ సినిమా హిట్ అవ్వకపోతే తర్వాత మీరు నిజంగా సినిమాలు తీయకుండా ఉండేవాళ్ళ? సార్ నేను దేని మీద నిలబడతాను, మాట మీద నిలబడతాను సార్, వెళ్ళిపోయి. సాయి గారు నార్మల్గా పొలిమేరా మూవీ టైం అప్పుడు ఏదో కెమెరా బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి మీరు రిజెక్ట్ చేశారంట. ఓకే. సో అండ్ దెన్ అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అది ఇప్పుడు ఏ ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుందో బెస్ట్ వ్యూస్ వస్తున్నాయి. ఓకే. అండ్ ఇలా నామ్స్ రెస్ట్రిక్ట్ చేసి మంచి కాంటెంట్ని కూడా డిసైడ్ చేయకుండా తీసుకోపోవడానికి రీజన్ ఎవరు? అండ్ ఇప్పుడు హూ విల్ డిసైడ్ అండ్ ఫైనలైజ్ కాంటెంట్ ఫర్ ఈటీవీ విన్? పొలిమేర గురించి మీకు ఎవరు చెప్పారు నాకు తెలియదండి. ఇట్ వాజ్ నాట్ ట్రూ దెన్. వేరే రీజన్స్ ఉన్నాయి. ద టీమ్ ఈటీవీ విన్ విల్ ఫైనలైజ్ ద కాంటెంట్ అండ్ ఎవ్రీథింగ్ అండి. అందరు టీం అందరూ కరెక్టివ్ డెసిషన్ అండి. కిరణ్ గారికి మొన్న సక్సెస్ మీట్లో దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, ఎవరి కోసం ఎవరు రారు అనేసి అన్నారు కదా. సో దానిపైన మీరు ఏమంటారు కామెంట్? సార్ నేను ఎప్పుడు, మీరు నా స్పీచ్ కొంతమందికి ఎందుకో ఎక్కడో తప్పుగా అర్థమైందా నాకు తెలీదు. నా ఎంటైర్ స్పీచ్లో ఐ ఫెల్ట్ నా గురించి, నేను పడిన దాని గురించి, నేనేంటి, నేనేం చేస్తున్నాను దాని గురించి చెప్పాను తప్ప నేను ఎవరిని రమ్మని అది చేయమని ఇది చేయమని అది నేను ఎప్పుడు చెప్పలేదు సార్. నేనైతే ఎప్పుడు చెప్పలేదు నా స్పీచ్లో అది. రాజు గారు స్టేజ్ మీద గుడ్ థింగ్ తను చెప్పింది ఏంటి, నాకు అమ్మ మన కష్టం మనం పడుకోవాలి, అది అలాగే వచ్చాం కదా సార్. మనకి ఎవరు తెలుసు ఇక్కడ, మన కష్టం పడ్డాం, ఊరి నుంచి వచ్చాం, రాజావారి రాణి గారి సినిమా చేసాం, ఎస్ఆర్కి నడపం చేసుకున్నాం, దెన్ నో వన్ విత్ మీ. ఆ రోజు కష్టపడే వచ్చాము, అంతా చేసాం. సో మెనీ థింగ్ ఏంటంటే మన గురించి విషయాలు ఎప్పుడైతే ఆడియన్స్కి కరెక్ట్గా పోర్ట్రే అవ్వట్లేదు, మన గురించి అనే విషయాలు రైట్గా తెలియక కొంతమంది మీడియా వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికైనా మన గురించి కరెక్ట్గా తెలియని విషయాలు, ఓ కిరణ్ అంటే ఇదేమో అదేమో అని రాస్తున్న సందర్భంలో నా గురించి ఇంకా వేరే వాళ్ళు చెప్పక ఆడియన్స్కి, నా గురించి ఇంకా నేనే చెప్పకపోతే ఇంకా అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అందుకని నా గురించి ఇది, దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, దిస్ ఈజ్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్ అన్నది నేను స్ట్రాంగ్గా ఆ రోజు చెప్పాలనుకున్నాను సార్. చాలామందికి వేరేలా ఉంది నా మీద పర్సెప్షన్, విచ్ ఈజ్ ఫేక్. నా దగ్గర నుంచి చాలామంది మనోళ్ళు కూడా చూస్తే నన్ను ఏదో నువ్వు అది కదరా ఇది కదరా, ఎన్ని రోజులు అనే అలా ఒక రోజు అయితే క్లియర్ అవ్వాలి కదా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్ని ఆ రోజు నేను క్లియర్ చేయాలని అనుకున్నాను సార్. నథింగ్ ఎల్స్. అది కొంతమందికి ఇంక వేరేలా అర్థమైతే నాకు తెలియదు, బట్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ సార్. కిరణ్ గారు థ్యాంక్స్. అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, ప్లీజ్ ఆస్క్. ఆ కా మూవీని థియేటర్లో బ్లాక్ బస్టర్ కొట్టారు, అలాగే ఈటీవీలో కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు, డబల్ ధమాకాని పెట్టారు. సో కా మూవీ అనేది మీరు ఫస్ట్ పాన్ ఇండియా కింద వచ్చారు, కానీ ఒక మార్కెటింగ్ సబ్స్క్రిప్షన్స్ వల్ల అన్నింటిలో రిలీజ్ చేయలేదు, సైమల్టేనియస్గా చేయలేదు. సో మలయాళంకి వెళ్ళారు. సో ఒక కంటెంట్ మూవీ తెలుగులో మీరు సిమిలర్గా మీరు రిలీజ్ అయిన వేరే మూవీస్కి పోటీ పడి ఇక్కడ వచ్చినప్పుడు మలయాళంలో ఒక బడా స్టార్ మీరు రిలీజ్ చేసినా సరే అక్కడ ఎందుకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు? ఎక్కడ మేజర్ ఫ్లాస్ అనిపించింది మీకు? అది నేను చెప్పాలి, యాజ్ ఎ యాక్టర్గా నేను నా డ్యూటీ సార్, మంచి సినిమాలు చేయాలి.